హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్నటువంటి వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో అనుకున్న స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది, తేలికపాటి వర్షాలు కూడా నమోదవుతాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా భాగాల్లో మాత్రం పూర్తి స్థాయిలో చలి తీవ్రత కొనసాగుతుంది, పొగమంచు కూడా అత్యధికంగా ఉంటుంది. రానున్నటువంటి 4 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా భాగాల వరకు కూడా చలి తీవ్రత కొంతమేర అత్యధికంగానే ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం భాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా మనకి రాయలసీమ జిల్లాల వరకు కూడా మన ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. నెల్లూరు, ప్రకాశం, ఆ తరువాత కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ తరువాత అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా మాత్రం కొన్ని భాగాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మధ్య తెలంగాణ భాగాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ భాగాల్లో చలి తీవ్రత ఉంటుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.